మన ప్రీవియస్ షార్ట్ వీడియోలో మనం జావా స్క్రిప్ట్లో ఫంక్షన్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అండ్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలో చూసాం. అండ్ ఈ పర్టికులర్ వీడియోలో మనం ఫంక్షన్ని వేరేగా కూడా ఎగ్జిక్యూట్ అయితే చేయొచ్చు. అది ఎలానో కూడా చూద్దాం. సో ప్రీవియస్గా మనం ఫంక్షన్ డిక్లరేషన్ చేసి నెక్స్ట్ మనం ఫంక్షన్ని కాల్ అయితే చేసాం. అండ్ ఇది మనకి వన్ వే అనమాట. అండ్ నెక్స్ట్ వే ఏంటి అంటే ఫంక్షన్ డిక్లరేషన్ కంటే ముందే మనం ఫంక్షన్ని కాల్ కూడా చేయొచ్చు అండ్ మనకి ఎగ్జిక్యూట్ కూడా అవుతుంది. అండ్ ఈ విధంగా మనం ఫంక్షన్ డిక్లరేషన్ కంటే ముందే ఫంక్షన్ని కాల్ చేయడాన్ని ఏమంటారో అనేది మీకు ఒకవేళ తెలిసినట్లయినా ఆర్ మీకు ఒకవేళ తెలియకపోయినా గూగుల్లో సెర్చ్ చేసి కమెంట్ కూడా చేయండి. అండ్ ఈ విధంగా ఎగ్జిక్యూట్ అవ్వడానికి కారణం ఎవరు అంటే ఫంక్షన్ అనే కీవర్డ్ అనమాట. అంటే ఎప్పుడైతే మనం ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేస్తామో ఫంక్షన్ డిక్లరేషన్ కంటే ముందే మనం ఫంక్షన్ని కాల్ కూడా చేయొచ్చు. అండ్ ఈ విధంగా మనకి ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి కారణం హోయిస్టింగ్ అనే బిహేవియర్ అనమాట. అంటే ఫంక్షన్ డిక్లరేషన్ కంటే ముందు మనం ఫంక్షన్ని ఈ విధంగా కాల్ కూడా చేయొచ్చు. అండ్ కంటెంట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ అయితే ఫాలో చేయి.